యోగి కానివాడు తేడా ఏంటి అంటే, యోగి అయిన వాడు ఆత్మే భగవంతుడు అనుకుంటాడు. భగవంతుడు నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను అనుకుంటాడు యోగి. నాలో ఉంది ఆత్మ, ఈ సృష్టి అంతా ఆయనే కాబట్టి ఆయనలోనే నేను ఉన్నాను. ఓసారి రామకృష్ణ పరమహంసని వాళ్ళు అడిగారట, మీరు భగవంతుడిని చూసారా అని. నేను ముందు చెప్పింది గమనించుకోండి. నేను రోజు ఆయనతోటే ఉంటానన్నాడట. ఎలా? నేను అందరిలో ఆత్మను చూస్తాను అంటే నేను ఎవరితో ఉంటాను? ఎవరితో ఉంటున్నట్టు? నీలో ఆత్మని అందరిలో ఆత్మని చూస్తే ఎవరితో ఉన్నట్టు? సృష్టి మొత్తం ఆత్మే అని ఆయన తెలుసుకున్న ఆ అనుభవం పొందుతున్నాడు ఆయన. అది నీకెప్పుడు అనుభవంలోకి ఉంటుంది? అనుక్షణము నేను ఆత్మ అనుకోవడం ఒకటే కాదు, సృష్టి అంతా ఆత్మమయమే. నువ్వెక్కడున్నావు? పరమాత్మలోనే ఉన్నాను. నేనేం విడిగా ఉన్నారా? అణువణువు ఆయనే కదా, సర్వం కల్విదం బ్రహ్మ. అంటే నువ్వేమన్నా నీకోసం కొత్త ప్రపంచం ఉందా? భగవంతుడు లేనిది లేదు, కానిది లేదు. అంటే నువ్వు అందరినీ ఆత్మగా చూస్తే అనుక్షణం నువ్వు భగవంతుడితో ఉన్నట్టే. అది అనుభవంలోకి రావాలి మనకి. నేను ఆత్మను అనుకోవడమే కాదు, ప్రతి వాళ్ళు ఆత్మస్వరూపులే. మనలాంటి వాళ్ళం ధ్యానులు నేను ఆత్మనని తెలుసుకోవడానికి సాధన చేస్తాం. అవునా? ఇప్పుడు మనం చేసే సాధన అంతా దేనికి? నేను ఆత్మనని గురువు చెప్పాడు, ఈ అనుభవం పొందడం కోసం సాధన చేస్తున్నాం మనం. యోగులు ఎందుకు అంటే వాళ్ళ అనుభవం పొందారు, ఆత్మదర్శనం అయ్యింది. ఆయన దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి ఆత్మే కనిపిస్తాం. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? ఆత్మలతోటే ఉన్నారు, భగవంతుడితోటే ఉన్నారు. అందుకే రామకృష్ణ పరమహంస అలా చెప్పాడు. నేను విడిగా ఎక్కడున్నాను? భగవంతుడితోటే ఉంటానుగా రోజు. నేనేం విడిగా ఉన్నాను.